నీళ్లు తగ్గిపోవడం గురించి. ఇది ఒక్కరోజులో జరిగిన అద్భుతం కాదు. ఇది చాలా నెమ్మదిగా, చాలా కాలంపాటు జరిగిన ఒక ప్రక్రియ. ఆ సమయం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 150 రోజులు, అంటే దాదాపు 5 నెలలు. ఆలోచించండి, అన్ని జీవరాశులు ఓడలోనే బందీలుగా ఉన్నాయి, భూమి మీదంతా నీళ్లే. ఆ నిరీక్షణ ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ కాలక్రమం చూస్తే ఆ ఎదురుచూపు ఎంత దీర్ఘంగా సాగిందో మనకర్థమవుతుంది. చూడండి, 150 రోజుల తర్వాత 7వ నెలలో ఓడ అరరాతు పర్వతాల మీద ఆగింది. ఇది వాళ్లకు మొదటి ఊరట. అయినా సరే వాళ్లు బయటకు రాలేకపోయారు. ఎందుకంటే పర్వతాల శిఖరాలు కనిపించడానికి 10వ నెల వరకు ఆగాల్సొచ్చింది. ఓడ అలా పర్వతాల మీద ఆగడమనేది కథలో ఒక కీలకమైన మలుపు. నెలల తరబడి నీటిమీద తేలియాడుతూ ఉన్న తర్వాత మొదటిసారి ఒక స్థిరత్వం.